వరంగల్ సభ ఏర్పాట్ల మీద ఇంకిన్ని విషయాల్ని మరి రిపోర్టర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సభ ఎప్పుడు మొదలైతది, ఏర్పాట్లు ఎట్లా నడుస్తున్నాయి? సౌమ్య, గులాబీ పార్టీకి సంబంధించిన సభ ఏర్పాట్లు పూర్తవుతాయి అనుకోవచ్చు. ఇవాళ 3:30 మధ్యాహ్నం 3:30కు సీఎంసీ గారు హైదరాబాద్కి వెళ్ళి వస్తారు. వచ్చిన తర్వాత 5:30కు సభ ప్రారంభం అవుతుంది. సభకు సంబంధించినటువంటి ముచ్చట్లు చూస్తే మాత్రం చాలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. సభ మొత్తం కూడా గతంలో ఆ చిన్న చిన్న సభలు చూడొచ్చు, లేదా అతిపెద్ద సభలు చూడొచ్చు, ఉద్యమాల సభలు చూడొచ్చు. కానీ ఒక సభా వేదికనే 600 మందితోటి చేయడం మాత్రం ఇదే చాలా మొదటిసారని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇప్పటికీ రాష్ట్రం సాధించడంతో పాటు సర్కార్లోకి వచ్చిన తర్వాత 3 ఏళ్లు పూర్తవుతుంది. ఈ 3 ఏళ్లలో ఏమేమి సాధించింది, ప్రజల కోసం ఏం మంచి పనులు చేసినారు, వచ్చే 2 ఏళ్లలో ఎలాంటి పనులు చేస్తారు అనేది కూడా జనంకు చెప్పేందుకు ఈ సభను ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. చాలా భారీ జన సభ చేస్తారు. మొత్తం ఈ సభకు వచ్చేటోళ్ళందరికీ కూడా 6 మెయిన్ తోవలున్నాయి. ఏదైతే ప్రకాష్ రెడ్డి పేట అనేది చాలా టీఆర్ఎస్ సెంటిమెంట్. మొత్తం ఇక్కడ 276 ఎకరాలలో ఈ సభా ప్రాంగణం మొత్తంగా ఉంది. 1400 ఎకరాలలో వచ్చే వాహనాలన్నీ ఎక్కడికక్కడ పార్కింగ్ పెట్టుకుని జనం సౌలత్తోటి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ సభా కాడికి వచ్చేటట్టుగా కూడా ఈ ఏర్పాట్లు చేసిండ్రు. సభలో కూడా గతంలో ఎప్పుడు ఎక్కడ లేనట్టుగా డిజిటల్ సిస్టమ్స్ లను ఏర్పాటు చేశారు. సభలో ఎంత దూరంలో ఉన్నటువంటి జనం వచ్చినా కానీ వాళ్ళు ఆ సభను అక్కడి నుంచే చూసేటట్టుగా స్క్రీన్లను కూడా తెరలు ఏర్పాటు చేసిండ్రు. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే సభ దూరంగా ఉన్నప్పటికీ కూడా స్టేజ్ అక్కడి నుంచే చూడొచ్చు. ఈ సభ కూడా చాలా ఎత్తుల 10 అడుగుల పైన చేసిండ్రు. ఈ సభను మొత్తం కూడా 3 స్టెప్పులుగా ఏర్పాటు చేయడంతో పాటు ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్, తర్వాత కేకే, తర్వాత ఇతర పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, మంత్రులు అందరూ కూడా ముందు వరుసలో కూర్చుంటారు. ఆ తర్వాత సెకండ్ వరుసలో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత జెడ్పీ చైర్మన్లు, ఇతర కార్పొరేషన్ల చైర్మన్లు, వీరందరికీ కూడా ఎక్కడెక్కడ కూర్చోవాలనేది కూడా సీటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసిండ్రు. సౌండ్ సిస్టమ్ కు సంబంధించి చూస్తూ కూడా మొబైల్ ఎక్కడ ఎంత దూరంలో, దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి కూడా మంచిగా సీఎం సార్ ఏం ముచ్చట చెప్తాడు, ఏంది మంచిగా వినపడేటట్టుగా కూడా అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. అదేవిధంగా చూస్తే ఈసారి సభకు సంబంధించి ఇప్పటికే 31 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా బయలుదేరిన తోవలన్నీ కూడా ఇప్పటికీ అన్ని ఇటు ప్రకాష్ రెడ్డి చూస్తున్నాయి అని చెప్పొచ్చు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా మరికొద్ది సేపట్లో అసనపర్తి దగ్గరికి వాళ్ళ ఊళ్ళకి వెళ్లి ట్రాక్టర్ల రైతులను తోలుకొని ఆయన తీసుకొని వస్తాడు. ఇతర మంత్రులకు సంబంధించి కూడా వాళ్ళ ఊళ్ళ నుంచి కూడా రైతులతోటి ఎక్కువగా చూస్తే రైతులతోటి ట్రాక్టర్లలో కూడా ఏం చేస్తాను. మొన్ననే సీఎం సార్ ఏదైతే ఎరువులకు సంబంధించి కూడా రైతులకు 4,000 రూపాయలు ఎకరానికి, ఏదైతే 2 పంటలకు 2,000-4,000 చొప్పున ఎకరానికి చొప్పున ఇస్తామన్నారు. ఇతర సంక్షేమ పథకాలు అయితే పెట్టిండ్రో అవన్నింటినీ కూడా డిజిటల్ రూపంలో కూడా ఎక్కడికక్కడ ప్రచారం చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూడొచ్చు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏదో నగరంలో కూడా జనానందరికీ కూడా స్వాగతం పలికేందుకు కూడా ప్యారాచూట్ ఏర్పాటు చేసి దాంతో పూలను చల్లుతారు. వచ్చే వాళ్ళందరూ కూడా గులాబీ పూలను చల్లుతూ వాళ్ళందరినీ కూడా ఈ సభకు రావాలి అని ఆహ్వానిస్తున్నటువంటి చూస్తుంది. తర్వాత ఇక్కడ మనకు సభకు సంబంధించినటువంటి ముచ్చట్లు చెప్పేందుకు కూడా ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఆరు రమేష్ గారు, చెప్పండి, అంటే ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాటు ఎట్లున్నాయి, ఎంతమంది వస్తారు? సభ చూస్తే కూడా స్టేజ్ 8,400 స్క్వేర్ ఫీట్ చేసిండ్రు. ఇంత దాదాపు చాలా మంది 6-7 మంది 100 మంది కూర్చోబెడతారు. 100 లక్షల మంది వస్తారు అనుకుంటారు. ఎట్లుంది సభకు సంబంధించి? సభకు సంబంధించి ఇంటి ముంగట వాకిలు చూస్తేనే ఆ ఇల్లు అందం తెలుస్తుంది, అది సామెత. మరి మా సభ డయాస్ చూస్తేనే ప్రపంచంలో, దేశంలో ఏ రాజకీయ పార్టీ 600 మంది 700 మంది కూకునే డయాస్ ఇప్పటి వరకు అయితే వేయలే. మరి మా ముఖ్యమంత్రి అందరూ ప్రజాప్రతినిధుల్ని, జెడ్పీటీసీలని, ఎంపీపీలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని ఇక్కడ కూర్చోబెట్టుకొని మరి 3 సంవత్సరాలుగా చేసిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని 2 సంవత్సరాల్లో చేయబోయే కార్యక్రమాల్ని మా ప్రజలకు చెప్పడానికి, మా జనానికి చెప్పడానికి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ సభలకు వచ్చే వాళ్ళంతా కూడా ట్రాక్టర్లలో ఎక్కువ మంది వస్తాను కదా, వాళ్ళకి ఎట్లా మీరు పోస్ట్ జిల్లా ఉంది కదా, వీళ్ళందరినీ ఎట్లా తీసుకొచ్చేందుకు చేస్తాను? సభలో ఎన్ని లక్షల మంది వస్తారని అనుకుంటాను? మా ముఖ్యమంత్రి గారు 20 లక్షలు అన్నారు, కానీ ఇప్పుడు 30 లక్షలు దాటే పరిస్థితి అయితే మాకు కనబడుతుంది. మేము ఊళ్ళకి వెళ్ళినప్పుడు బిడ్డ మేమైతే వస్తాం, మా సద్ది మేమే తెచ్చుకుంటాం, మా బండి మేమే కట్టుకుంటాం, మా ట్రాక్టర్లో మేము వస్తాం, మాకు మాత్రం ఆడ బండ్లు పెట్టుకునే సౌకర్యం కల్పించమన్నారు. నేను చెప్పిన 1,200 ఎకరాలల్లో జాగున్నది, ఎడ్ల బండ్లు పెట్టుకోవచ్చు, ట్రాక్టర్లు పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు, మీకు నేనున్నాం అని చెప్పినాం. ఈ రోజు ఏ ఊళ్ళోకి వెళ్ళినా రైతులు, ముఖ్యంగా నాకు స్పష్టంగా కనపడేది మా రైతన్నలు, ఒక రైతు బిడ్డగా మన ముఖ్యమంత్రి, ఒక వ్యవసాయ బిడ్డగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు రైతుల కోసం చేసిన బ్రహ్మాండమైన పనులున్నాయి.
ఆ పనులకే ఈరోజు రైతాంగం అందరూ కూడా మేము మా కేసీఆర్ను చూడాలి, మా ముఖ్యమంత్రిని చూడాలని బయలుదేరారు. అయితే సభలో కూడా రాత్రిలో చాలా మంది కూడా మీరు అన్న ట్రాక్టర్లలో అవుతాను వాళ్ళు వచ్చేటోళ్ళకి ఏమన్నా తిండికి ఇట్లా సౌలత్ ఏమన్నా పెడతారా, ఏం చేస్తాను వాళ్ళకు ఇక్కడికి వచ్చేటోళ్ళకు ఏం చేస్తాను? ఎవ్వల తొవ్వ ఖర్చు, ఎవ్వల బువ్వ ఖర్చు, ఎవ్వల సద్ది, ఎవ్వల నీళ్లు వాళ్ళే పట్టుకొని తొవ్వలే బయలుదేరిండ్రు. ఇక్కడ సభా ప్రాంగణంలో మాత్రం మజ్జిగ ప్యాకెట్లు, నీళ్ల ప్యాకెట్లు మరి వసతి అయితే కల్పించినాం. నీళ్ళకి ఇబ్బంది లేకుండా మజ్జిగ ప్యాకెట్లు, నీళ్ల ప్యాకెట్లు, హాస్పిటల్ సౌకర్యం అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ తొవ్వ ఖర్చు, బువ్వ ఖర్చు మాత్రం ఎవరిది వాళ్ళే పట్టుకొని బయలుదేరిళ్ళు. బ్రహ్మాండంగా ఎటు చూసినా అడుగులన్నీ ప్రకాష్ రెడ్డిపేట వైపే వస్తున్నాయి. మరి 30 లక్షల పైచిలకు దాటే ఈ భారీ బహిరంగ సభ మరి ఎప్పుడు ఎవరు నిర్వహించని విధంగా ఇది రోజు ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇక్కడ చూడొచ్చు, మన సభకు సంబంధించి కూడా కాకతీయ తోరణం పెట్టిండ్రు. ఆ తోరణం కింద కూడా తెలంగాణ రాష్ట్ర సమితి 16వ సభ అంటే 16 సంవత్సరాలనే ఉద్యమం నుంచి మొదలైన తర్వాత సర్కార్లకు వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఈ సభను కూడా చాలా సీఎం కేసీఆర్ సార్కి, ఎందుకంటే ఇక్కడ ప్రకాష్ రెడ్డిపేటలో ఏ సభ పెట్టినా కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గులాబీ పాటలు లక్షల మంది వస్తారు అనేది నమ్మకం. అదే ఇప్పటికి కూడా దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాను. ఇక సీఎం సార్ ఏడ కూర్చుంటారు, సీఎం సార్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎవరెవరు ఇక్కడ సీటింగ్ చేయాలి అనేది చూడొచ్చు. ఇక్కడ అధికారులందరూ కూడా పోలీస్ అధికారులు ఇప్పటికే ఈ సభ సంబంధించినటువంటి తీసుకున్నారు. వాళ్ళు ఇగో ఇక్కడ సీఎం సార్ ఇదే స్టేజ్ మీద ఇక్కడ ముందు వరుసలో కూడా సీఎం సారు కేకే సార్ తర్వాత 2 డిప్యూటీ సీఎంలు ఈ ముందు వరుసలో కూర్చుంటారు. ఈ 2వ రోజుల్లో కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి ముఖ్య నేతలు వాళ్ళు పాల్గొంటారు. తర్వాత ఇక ఈ ముందు ఇటుపక్కకు అటుపక్కకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళను కూర్చోబెడతారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ సీఎం సార్ పక్కకు ఎన్ని చైర్లు ఉండాలి, ఏంది ఉండాలి అనేది ఇప్పటికే అధికారులు వచ్చిండ్రు. అధికారులు కూడా చూస్తున్నారు ఎవరెవరు ఇక్కడ ఉండాలి, ఎట్లా వీళ్ళందరినీ తీసుకురావాలి. 2 రూట్లన్నీ ఏర్పాటు చేసిండ్రు. సీఎం సార్ కు సంబంధించి కూడా నిటి పక్కకి వెళ్ళి వస్తారు. ఆ నిటి పక్క నుంచి వచ్చే దారి మనకు స్టేజీకి ఉన్నటువంటి ఎడమవైపు ఉంటుంది. ఆ ఎడమవైపు నుంచి వచ్చేటోళ్లకు మాత్రం సీఎం సార్ తో పాటు మంత్రులు వస్తారు. ఇంకొక కుడివైపు ఉన్నటువంటి తోవలోకి వెళ్ళి మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీలకు ఇస్తారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినాక కూడా కొన్ని గ్యాలరీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటోళ్ళు చాలా మంది వికలాంగులు కావచ్చు, లేకపోతే వృద్ధులు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ముసలమ్మలు కావచ్చు, వీళ్ళందరూ వస్తారు. వాళ్ళందరికీ వస్తే వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి, వాళ్ళు మంచిగా సభ చూడాలి, సీఎం సార్ చెప్పే ముచ్చట్లు మంచిగా వినాలి, వాళ్ళకి మంచిగా కనబడాలనే దాంతో కూడా ఒక్కొక్క గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మొత్తం 12 సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఆ సెక్టార్లలో ఎవరికైతే కూర్చోబెడతారో వాళ్ళకు ఒక 3000 మంది వాలంటీర్లను పెట్టారు. వాళ్ళు ఏదైనా వికలాంగులు కానీ, లేకపోతే ముసలోళ్ళు కానీ, ముసలమ్మలు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళను ఒక గ్యాలరీలో కూర్చోబెట్టాలి. తర్వాత ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ సభకైతే వచ్చినంత వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఎలాంటి తక్లీఫ్ కాకుండా కావలసినటువంటి మంచినీళ్లను కూడా అందించేందుకు అంటే 17 లక్షల ప్యాకెట్లను ఇప్పటికే ఇక్కడ పెట్టిండ్రు. అయితే ఏ సెక్టార్లకు సంబంధించి ఆ సెక్టార్ కు వచ్చే వాళ్ళకు కూడా కావాల్సినటువంటి నీళ్లు, అక్కడికే మజ్జిగ ప్యాకెట్లు, ఎవరు కూడా చెప్పేటప్పుడు సీఎం సార్ ఎవరు లేవకుండా చేస్తాను, కావాల్సినటువంటి చేస్తాను. అయితే ఈసారి సభలకు సంబంధించి చూస్తే చాలా ప్రత్యేకమైనది చెప్పొచ్చు. ఎందుకంటే డిజిటల్ కు సంబంధించిన కావచ్చు టెక్నాలజీని బాగా వాడిండ్రు. ఆ టెక్నాలజీ ఎట్లా వాడిందంటే ఎక్కడికి వచ్చిన సభలలో కూడా తెరలు ఏర్పాటు చేయడం, తర్వాత ఊళ్ళో మొత్తం బస్తీ మొత్తం కూడా డిజిటల్ తెరలు ఏర్పాటు చేసిండ్రు. పథకాలు ఏమైతే పెట్టిండ్రో ఏమైతే చేసిండ్రు, సోషల్ మీడియాను కూడా వాడిండ్రు. సార్ చెప్పండి, అంటే సోషల్ మీడియాకి సంబంధించి కూడా మీరు చాలా దగ్గర నుండి చూసిండ్రు కదా, సోషల్ మీడియాలో ఎట్లా ఉంది, ఏమేం చేసిండ్రు, ఇక్కడికి వచ్చే సభకు వచ్చే జనానికి ఇదంతా ఎట్లా ఉపయోగపడుతుంది అనుకున్నారు, వచ్చేటోళ్లకు ఇక్కడ దారులకు సంబంధించి కూడా మీరు ఆ రూట్లో కూడా ఏర్పాటు చేసినారు కదా యానిమేషన్ లాగా, ఎలా ఉపయోగపడుతుంది? సో ఇక్కడికి 3 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన యొక్క అద్భుత ఫలితాలు రావడం జరిగింది. ఆ అద్భుత ఫలితాలు ప్రజలకు దగ్గరగా చేరుకోకుండా 70 డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 50 స్క్రీన్లు గ్రౌండ్ లో పెట్టడం జరిగింది. ఎక్కడి గురించి ఆతృత ఉంటది కాబట్టి ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా దగ్గరుండి చూసే అనుభూతి కలిగేలా ప్రతి ఒక్కరికి అనుభూతి కలిగేలా 50 స్క్రీన్లు చేయడం జరిగింది. ఎక్కడి నుంచి కూర్చున్నా చూసినా కూడా కేసీఆర్ ఎదురుగా దగ్గర మా కళ్ళ ఎదురుగా ఉండి మాట్లాడినట్టు ఉండే విధంగా చేయడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా ఈసారి వినూతనంగా ప్రచారం చేయడం జరిగింది. సోషల్ మీడియాలో మొత్తం ప్రభుత్వంకు సంబంధించిన ప్రతి పథకం కేసీఆర్ గారు చేసిన అద్భుతమైన ఫలితాలు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి విషయం చేరేలా వాళ్ళకి సార్ చేసిన ఒక అద్భుత ఫలితాలు వాళ్ళకి అందుతున్నాయి, ఏ విధంగా అందుతున్నాయనే విధంగా 1 కోటి మందికి ఇప్పటికే మేము చేసిన పోస్టులు రీచ్ చేయడం జరిగింది. రిజల్ట్ వచ్చింది.
సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం ఇంకా చేస్తున్న ప్రతి పనిని డిజిటల్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ చాలా అద్భుతంగా ఈసారి ప్రచారం చేయడం జరిగింది. సభకి 10 నుంచి 15-20 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం కాకుండా చూస్తున్నాం. ఇక్కడ గ్రౌండ్ లో కూడా మీడియా వాళ్ళకు మనం వీవీఐపీలకు ప్రత్యేకంగా వైఫై ఫ్రీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది సభలకు సంబంధించి కూడా, ఎందుకంటే ప్రధానంగా కూడా వచ్చే రోడ్ల మీద వాహనాలు లక్ష వాహనాలు దాకా వస్తాయన్నారు. ఆ వాహనాలు ఎక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించి కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తానని చెప్పొచ్చు. పోలీసులకు సంబంధించి ఇప్పటికే కొత్వాల్ సుధీర్ బాబు కావచ్చు 14 మంది ఐపీఎస్ అధికారులు ఇక్కడే ఉన్నారు, మకాం వేసిండ్రు. 6,000 మంది పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడ కూడా నియంత్రించడంతో పాటు ఈ నగరానికి వచ్చే అన్ని బాటలలో కూడా పోలీసు పికెటింగ్లు ఏర్పాటు చేసిండ్రు. ఈ పార్కింగ్ల దగ్గర కూడా నీళ్లు కావచ్చు, పోలీసులు కావచ్చు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏతో నుంచి వెళ్ళేటోళ్ళు వాళ్ళకు ఒక రూట్ మ్యాప్లను కూడా ఇస్తారు. ఆ రూట్ మ్యాప్లుగా ఈ సభల దగ్గరకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. సౌమ్య, హైదరాబాద్ స్టూడియో. ఓకే కృష్ణమోహన్, మొత్తం మీద అది గులాబీ జాతరకు అంతా తయారైంది. ఓరుగల్లు గులాబీమయమైపోయింది. నగరంలో ఏడ చూసినా గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి.